ఈవినింగ్ కాఫీ తాగుతూనే నైట్ డిన్నర్‌కి ఏం తినాలి అని ఆలోచించే వాళ్ళు ఎంతమందున్నారు? కమెంట్ చేయండి. నేను ఎవ్రీడే అయితే ఆలోచించను. బట్ టుమారో ఫ్రైడే ఇంకా సాటర్డే వస్తుందనగానే 100% ఈరోజు మనకి బిర్యానీ పడాలి అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటాను. దట్ టూ ఫ్రైడే వసంత పంచమి, సాటర్డేనేమో ఆఫ్టర్ సండే రథసప్తమి. అమ్మో! 3 డేస్ బ్రేక్ వస్తుందంటేనే నాకు బెంగొచ్చేస్తుంది. సో, అలా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉండగా నాకొక రీల్ కనిపించింది. ఆ రీల్‌లో మా నియర్ బై ఊర్లోనే ఒక షాప్ దగ్గర రీల్ పెట్టారనమాట ఎవరో. అది చూడగానే నాకు కూడా తెప్పించుకోవాలనిపించింది. ట్రై చేద్దాం అనిపించి బిర్యానీ అయితే తెప్పించాను. నిజంగా మనం పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో తినే బిర్యానీ కంటే ఇలా రోడ్ సైడ్ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వాళ్ళకయిపోతుంది కాబట్టి బాగా చేస్తారేమో అని నా ఫీలింగు. ఏం ఆయిల్ వాడారో అంత డెప్త్‌గా ఆలోచించి తెలుసుకోలేదు గానీ, వీళ్ళైతే చాలా పీసెస్ ఇచ్చారు. 4 పీతలిచ్చారు. 2 పెద్ద పెద్ద ఫిష్ పీసెస్ ఇచ్చారు చూడండి. ఇది ఇంకా చికెను, ఫ్రాను ఏశారు. టేస్ట్ అయితే పర్వాలేదు. బానే అనిపించింది. వాళ్ళిచ్చిన పీసెస్‌కి 350 రూపీస్ బిర్యానీకి అసలు ఏమాత్రం కంపారిజన్ లేదు. అసలు వాడికేమన్నా మిగులుతుందా అనయితే అనిపించింది నాకు. అంత ఇచ్చారు. చాలా బావుంది బిర్యానీ. సో, ఇలా నేనైతే ఈ బిర్యానీకి అందులోనూ లక్షవారం సాయంత్రం బిర్యానీకి ఎడిక్ట్ అయిపోయినాననమాట. దట్టు ఇంకా ఎంత డైట్ చేద్దామనుకున్నా గానీ బిర్యానీ, ఇంకా కాఫీ. నాకున్న ఈ ఫుడ్ ఎడిక్షన్ ఇదనమాట. మీ ఫుడ్ ఎడిక్షన్ ఏంటో కమెంట్ చేయండి.